మనతో ప్రమేయం లేకపోయినా మన ఇంట్లో సమస్యలను సృష్టించాలని వేరే వ్యక్తులు కూడా ప్రయత్నిస్తున్నారు. వాడి గురించి ఆలోచిస్తూ ఈ ఇంట్లో ఎవరూ మనశ్శాంతిగా ఉండకూడదని వాడు కోరుకుంటున్నట్టున్నాడు. అందుకే ఏదో రకంగా మళ్ళీ గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వాడి వల్ల ఒకప్పుడు నా చెల్లి సఫర్ అయింది. భాను వాడిని జైల్లో పెట్టించింది. ఇలా మన ఇంట్లో చాలా సంఘటనలకు ఆ తల్లి కొడుకులే కారకులు. మనతో ఏ సంబంధం లేని వాళ్ళు మన ఇంట్లో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకోవడం? వాడంతేంటో నేను చూస్తాను. కార్తీక్, వాడికి కావాల్సింది కూడా ఇదే. వాడి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ ఇంట్లో జరిగే శుభకార్యం ఆగిపోతుందని వాడు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే వాడు అనుకున్నది ఏదీ జరగకూడదు. ఇక్కడ మనం అనుకున్నది మాత్రమే జరగాలి. అంటే వాడిని వదిలేమని చెప్తున్నావా బావా? వాడి మాటల్ని పట్టించుకోవద్దని చెప్తున్నాను. ఇప్పుడు ఈ విషయంలో ఏ టెన్షను పడద్దని చెప్తున్నాను. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి సంగతి నేను చూసుకుంటాను. అంతేకాని మీరెవరూ ఈ విషయంలో కలగజేసుకోకండి. ఏంటి బావా, వాడికి భయపడేదే ఉంది? వాడికి మెల్లిగా చెప్తుంటే అర్థం కావడం లేదు, మంచిగా చెప్తుంటే వినిపించుకోవడం లేదు. ఎంతైనా రౌడీ కదా బావా. వాడి స్టైల్లోనే వాడికి చెప్పాలి. ఎలా చేయాలో నేను చూసుకుంటాను. ఈ ఆవేశమే వద్దంటున్నాను కార్తీక్. నీకు కోపం వస్తే నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నాకు తెలుసు కాబట్టే నేను నీతో మాట్లాడుతున్నాను. ఒకసారి నేను ఒక ప్రయత్నం చేయటం వల్ల నా చాందిని తల్లి కాకుండా తన గర్భాన్ని కోల్పోవలసొచ్చింది. అందరినీ ఎంతో బాధ పెట్టాను. మళ్ళీ మనం అందరం కోలుకోవటానికి ఎన్ని రోజులు పట్టిందో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇంట్లో ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను చూసుకుంటాను. నేను ఈ ఇంటి అల్లుడుగా కాదు, ఈ ఇంటి పెద్ద కొడుకుగా ఆలోచిస్తున్నాను. దయచేసి మీరంతా ప్రశాంతంగా ఉండండి. ఈ సంగతి నేను చూసుకుంటాను. అది కాదు కార్తీక్, వద్దు. ఇంకా ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేయండి. పార్థు ఒక మాట అన్నాడు, నేను అల్లుళ్ళా కాదు కొడుకులా బాధ్యత తీసుకుంటాను అని. మరి పెద్ద కొడుకే బాధ్యత తీసుకున్నాక ఈ ఇంట్లో తనకి ఎవరు ఎదురు చెప్పకూడదు కదా. చాలా సంతోషం పార్థు. ఒకప్పుడు భాను నాతో చెప్పింది, మా అన్నయ్య ఇంటికి అల్లుడుగా రాలేదత్తయ్య, మీకు పెద్ద కొడుకుగా వచ్చాడు, ఇక అన్ని బాధ్యతలు కూడా తనే చూసుకుంటాడు. తన వల్ల మీరొకప్పుడు సంతోషాన్ని కోల్పోయారు. మళ్ళీ ఇల్లు ఆనందంగా ఉండటానికి నా అన్నయ్యే కారకుడు అవుతాడు అని భాను చెప్పింది. ఇప్పుడు నువ్వు ఆ బాధ్యత తీసుకుంటానని చెప్తున్నావు. చాలు. మీరందరూ నా ఇంటి గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, మన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మనల్ని పలకరిస్తూనే ఉంది. ఒకదాని నుంచి బయటపడేసరికి ఇంకో రకంగా ఎవరో ఒకరు మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు. ఇక మీదట అది ఇది జరగకూడదు. నా చెల్లెలు భాను కోరుకున్న ఆనందం ఈ ఇంట్లో ఎప్పటికీ నిలపవలసిన బాధ్యత నా మీదుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటాను అత్తయ్య. థ్యాంక్ యూ బాబా. రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఏ అనుమానం రాకూడదు. మా అమ్మ ఆ రాధ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టకముందే మీరు తెలివిగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే తీగలాగితే డొంకంతా కదులుతుంది, మీ బండారం బయటపడుతుంది. మీకేం భయం అక్కర్లేదమ్మా. నాటకాల్లో ఇప్పటికి 3 నంది అవార్డులు, 60కి పైగా పరిషత్ అవార్డులు కొట్టినవాణ్ణి. నేనంత తేలిగ్గా దొరకను. నేను మాత్రం తక్కువ అనుకున్నారా? ఉత్తమ మహిళా నటిగా 30 సార్లు అవార్డు అందుకున్నాను. నేను కూడా అంత ఈజీగా దొరకను. మీ అమ్మగారు మమ్మల్ని నమ్మేశారు. నిజమే, మా అమ్మ నమ్మింది. కానీ
మా తమ్ముడింకా నమ్మాలి. ఎంత కాదనుకున్నా రాధ కీర్తి అంటే మా తమ్ముడు నమ్మలేకపోతున్నాడు. అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎక్కడ ఏ డౌటు రాకుండా కరెక్ట్గానే ఉన్నారు కదా? అసలు మా గురించి మీరు చాలా తక్కువ అంచనా వేశారమ్మా. అంతవరకు ఎందుకు, ఆ రాధొచ్చి తన చేతి మీద ఒక పుట్టుమచ్చ చూపించి ఈ పుట్టుమచ్చ వల్ల నాకు కష్టాలు వస్తాయని గుళ్ళో ఎవరో చెప్పారని చెప్పింది. నేను వెంటనే తడబడకుండా కట్టుక తల్లి, లేదమ్మా ఆ మచ్చ వల్ల నీకు కలిసే వస్తుంది, అందుకే నువ్వు ఈ ఇంటికి వచ్చావని అప్పటికప్పుడు అద్భుతమైన కథ చెప్పాను. తను కూడా నమ్మేసింది. అదేంటి మరి? రాధ నన్ను కూడా అదే అడిగింది. నిన్ను కూడా అడిగిందా? ఏమనడిగింది? నువ్వేం చెప్పావు? నా దగ్గరకొచ్చి ఆ మచ్చ వల్ల కలిసి వస్తుందని చిలక జ్యోతిష్యుడు చెప్పాడు, అది నిజమా అని అడిగింది. వెంటనే తనకు అనుమానం రాకుండా, లేదమ్మా ఆ మచ్చ వల్ల కష్టాలొస్తాయని చిన్నప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడని నేను కన్నీళ్లు పెట్టుకుని మరీ నటించాను. నమ్మేసింది. పో, మీ మొహం. మీ ఇద్దరినీ ఆ రాధ వెర్రి వెదవల్ని చేసింది. దానికి మీ మీద అనుమానం వచ్చినట్టుగా ఉంది. అందుకే ఒకే పుట్టుమచ్చని మీకు చూపిస్తూ ఇద్దరికీ 2 మాటలు చెప్పింది. మీరు 2 రకాలుగా చెప్పేసరికి తనకి అనుమానం నిజమైనట్టుంది. అమ్మా, అంత పనిచేసిందా? అమాయకంగా కనబడుతుంటే ఏమీ తెలియని పరిచారికలాగా చిన్న ఆర్టిస్ట్ అనుకున్నాను. అమ్మో, ద్రౌపది వేషానికి పనికొచ్చే మెయిన్ హీరోయిన్ లాగా ఇంత నాటకం ఆడుతుందనుకోలేదు. నువ్వు నోరు ముయ్యి. తల్లిని నేను నిజం చెప్తాను కాని తండ్రివి నీకేం తెలుస్తుంది? నాకు తెలియదని చెప్తే సరిపోతుంది కదా. ఆడపిల్లకి తండ్రంటే ఇష్టం కదా అన్న లాజిక్తో అడిగిందనుకుని నేను మహానటుడు రేంజ్లో కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ మరీ గొప్పగా చెప్పేశాను. మరి ఇప్పుడేం చేయాలి? ఇంకేం అడిగినా మీరిద్దరూ నోరు మూసుకొని ఉండండి. అసలు తను అలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తుందో నేను తెలుసుకుంటాను. అయినా అనుమానం వచ్చింది అని అర్థమైంది కదా. వెళ్లే వరకు ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నాకు తెలియకుండా ఒక్క మాట కూడా మీరు చెప్పకండి. చెప్పకపోతే ఎలాగమ్మా? తను ఏదో ఒక ప్రశ్న వేస్తుంది, మేం మౌనంగా ఉంటే తెలీదా అని అడుగుతుంది. అలా అని తెలివి తక్కువగా మాట్లాడితే మీరు తన తల్లిదండ్రులు కాదు అని తెలిసిపోతుంది. అది గతాన్ని మర్చిపోయినా భవిష్యత్తుని బాగానే ఊహించగలదు. మీరు కన్నవాళ్లు కాదు, దొంగ నాటకాలు ఆడటానికి వచ్చారు అని మా అమ్మ దగ్గర చెప్పిందంటే మా అమ్మ కోపానికి మీరు బలైపోతారు. మరిప్పుడు ఎలా అమ్మా? ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. అన్నీ మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే భయపడుతున్నారు. నాటకం అంటే ఏదో జనాలుండరు చేసేద్దామని వచ్చాము, కానీ ఇన్ని సమస్యలుంటాయంటే అప్పుడే ఆలోచించేవాళ్ళం. డబ్బులు ఊరికనే రావు. అయినా ప్రతి సమస్యకి పరిష్కారం చూడాలి. ఆ రాధని తెలివిగా కీర్తిగా మార్చి మీతో పంపించాలి. నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. వస్తామమ్మా. పద పద పద. ఆ